తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, కాలజ్ఞానం ప్రకారం 2025 సంవత్సరంలో ప్రళయాలు, విపత్తులు ఏమైనా సంభవించే అవకాశం ఉందంటారా? రాజకీయంగా, ఆర్థికంగా పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అంటారు గురువుగారు? అంటే ప్రత్యేకంగా 2025 అని కాలజ్ఞానంలో ఎక్కడ రాసి లేదమ్మా. క్లియర్గా చెప్పుకోవాలంటే కాలజ్ఞానం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇలాంటివి జరుగుతాయి ఫ్యూచర్లో, కలియుగంలో ఇలాంటివన్నీ మనం చూస్తాం. చెట్టుకు పాలు కారడం అనో, లేకపోతే ఇప్పుడు మనం చాలా చూసాం కదా, నంది రంకేస్తుందనో, ఇట్లాంటివన్నీ చాలా చెప్పారు. అందులో చిన్న పిల్లలు పుడతారని ఇట్లా చాలా ఉన్నాయి అందులో. అట్లాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. బట్ పర్టికులర్గా 2025లో ఇలా జరుగుతుందని మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా కాలజ్ఞానం. అంటే ఇయర్స్ మెన్షన్ చేయలేదు ఈ 2025లోనే జరుగుతుందని. బట్ నేను మాత్రం ఒకటి చెప్పగలను ఏంటంటే, ఈ 2025 మార్చి నుంచి ఒక 5 to 7 years మాత్రం, గతంలో 1.5 year బ్యాక్ కూడా ఒక విషయం చెప్పాను. మేషంలోకి శని వస్తున్నాడు కాబట్టి, శని నీచపడుతున్న గ్రహస్థితిలో ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ నుంచే మనందరం అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కుంభంలో, అంటే ఎవ్రీ 30 years ఒకసారి కుంభంలోకి వచ్చినప్పుడల్లా శని ఒక రెవల్యూషన్ ఇస్తాడు. మనకి 30 years బ్యాక్ వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని మనకి పరిచయం చేశాడు 30 years బ్యాక్. అప్పుడు బాగా అంటే పెరిగింది, అక్కడ నుంచి 30 years నుంచి బాగా పెరిగింది ఇన్ని సంవత్సరాల్లో చూసుకుంటే. అండ్ అట్లాగే అంటే ఒక రెవల్యూషన్, కంప్యూటర్ రెవల్యూషన్ 30 years బ్యాక్ స్టార్ట్ అయింది, 30 years సాగింది. ఇంకా ఇప్పుడు మనకి ఏఐ అనేటువంటిది వచ్చింది. ఈ ఏఐ వల్ల జరిగేటువంటిది ఏంటంటే, కంప్యూటర్స్ వల్ల అసలు వర్క్ పెరిగింది, ఏఐ వల్ల వర్క్ తగ్గుతుంది. దీన్ని బట్టి నా ఉద్దేశం ఏంటంటే, 1.5 year బ్యాక్ నేను క్యాల్కులేట్ చేసుకున్నది యాజ్ పర్ ప్లానెట్స్ పరంగా, నేషన్లోకి ఎంటర్ అయ్యే లోపల, అంటే నా ఉద్దేశం 2027 కల్లా, 27 లోపల అందరూ సెట్ అయిపోవాలి. ఎట్లాగా, ఓన్లీ జాబ్ అనే కాకుండా మనం ఓన్గా ఏం చేయగలం, సపరేట్గా మన ఓన్గా సంపాదన ఒకటి ఉండాలి. ఒక పక్క జాబ్ చేస్తూ మనం ఓన్గా ఏదైనా చేస్తూ ఉండగలగాలి, పార్ట్ టైం గానో ఇంకోటి డెవలప్ చేసుకోగలగాలి. ఓన్లీ జాబ్స్ అనుకుంటే శని మేషంలోకి వెళ్ళేసరికి జాబ్స్ శాతం తగ్గిపోతుంది. సో మనంగా ఏం చేయడం, ఒక చైనా ఉంది, ప్రతి ఇంట్లో ఒక చిన్న కర్మాగారం ఉంటుంది, ఏదో ఒకటి తయారు చేసేది ఉంటుంది. అట్లా ఏదైనా మనం తయారు చేసేది ఉండగలగాలి ఫస్ట్, అదొకటి. బట్ ఇంకొకటి కూడా ఏంటంటే, నేను ఈ మధ్య బాగా రీసెర్చ్ చేస్తే తెలిసింది, ఎప్పుడైతే ఫస్ట్ మీనంలోకి 2025 మార్చ్ 29th ఎప్పుడైతే శని ఎంటర్ అవుతాడో, 2 జూపిటర్ స్థానాలని ఆక్యుపై చేస్తున్నాడు. సాటర్న్ ఎప్పుడైతే ఆక్యుపై చేస్తాడో, ఇది ధర్మానికి విరుద్ధమైనటువంటి కొన్ని ఇవి ప్రారంభమవుతాయి 2.5 years. అవి ఎలాంటివి అంటే, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో సొసైటీలో, ఏంటి ఇట్లాంటివి జరుగుతాయా, ఇలాంటి ఇంత అన్యాయం జరుగుతుందా, ఇవి కాస్త పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. సో కేర్ఫుల్గా ఉండాలి అందరూ. ఇదొకటి పర్టికులర్గా చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మనం చూడండి నెగటివ్ ఎనర్జీస్ అంటుంటాం చూసారా, ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారను, ఇతను ఇట్లాంటివి పెరుగుతాయమ్మా. ఈ 5 years బాగా పెరుగుతాయి. మీరు ఎందుకు ఇప్పటికీ ఒక 1 year నుంచి కనుక మీరు యూట్యూబ్స్లో చూసినట్లయితే, కొంచెం బ్లాక్ మ్యాజిక్ చేసే వీళ్ళని పెరుగుతూ ఉన్నారు చూడండి మీరు. అందులో చాలా మటుకు ఫేక్ ఉంటుంది, నిజం కూడా ఉంటుంది, కాదనట్లే. కానీ దీనికి నా ఉద్దేశం ఏంటంటే, దీనికి పరిహారం ఏమిటి అంటే, అనుష్ఠానం పట్టుకోవాలి, అనుష్ఠానం చేయాలి ప్రతి ఒక్కరు. ఏదో ఒకటి, ఆంజనేయ స్వామి ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదువుకోండి. మీరు ఆంజనేయ స్వామి భక్తులైతే ఆంజనేయ స్వామి చూసుకుంటాడు మిమ్మల్ని. ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ కావచ్చు, ఎటువంటి బ్యాడ్ ఎనర్జీ కావచ్చు మీకు రాకుండా ఉండడం కోసం. అంటే నేను రాబోయే 5 to 7 years ఇట్లాంటి సినారియో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి 25 నుంచి 26, 27 ఆల్మోస్ట్ 30, 31 వరకు ఓకే ఈ ప్రభావం ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే, ఈ టైంలో మీరు ఆంజనేయ స్వామి భక్తులైతే హనుమాన్ చాలీసా చేయండి డైలీ. మీకు అదొక రక్షణ కవచంలో ఎటువంటి బ్యాడ్ ఎనర్జీ మీకు రాకుండా ఉంటుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే గురు రాసులను ఆక్యుపై చేస్తాడో, గురు సంబంధించిన బలాన్ని తగ్గిస్తాడు ఆయన. గురు బలం అంటే దైవశక్తి, దైవ సంబంధించిన తగ్గడం, నెగటివ్ ఎనర్జీస్ పెరగడం. మనం వింటూ ఉంటాం, ఎవరో ప్రయోగం చేశారు, ఏదో ఇది జరిగింది అది జరిగింది అంటూ ఉంటాం చూసారా. సో గురు రాసులను ఎప్పుడైతే శని క్యాప్చర్ చేస్తాడో, ఇది కొన్నిసార్లు కొంత రోగ సంబంధించిన కూడా తీసుకొస్తాడు సొసైటీలో. అందుకని వీళ్ళు ఏం చేయాలి, కొంచెం ఏదైనా ఒక దేవత సంబంధించి చేసుకుంటే, వైరస్ రూపంలో వచ్చేది కానివ్వండి, నెగిటివ్ రూపంలో వచ్చేది కానివ్వండి, ఏదైనా సరే రాకుండా ఉంటుందమ్మా వీళ్ళ దగ్గరికి. లేదా అమ్మవారు ఉపాసకులు అనుకోండి, ఓ లలిత చేసుకోండి, పొద్దున్న సాయంత్రం దీపం పెట్టడం ప్రాక్టీస్ చేయండి, స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా బాగుంటుంది.
లేదు నేను కాళికా ఉపాసకుని అనుకోండి, కాళికాదేవి చేయండి. లేదా తార, ఏదైనా ఒక బీజాక్షరాలు తీసుకుంటారా, జస్ట్ ఒక నామం చేసుకుంటారా, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః. ఇది చాలా అవసరం అంట ఫ్యూచర్ కి. నిత్యం దైవ స్మరణలో ఉండటం మంచిది అంటారు. నిత్యము దైవస్మరణలో ఉండాల్సిన అవసరం రాబోతుంది. మిమ్మల్ని ఆ దైవస్మరణ దైవమే మిమ్మల్ని కాపాడాలి. బికాస్ ఆఫ్ జూపిటర్ హౌసెస్ లో సాటర్న్ క్యాప్చర్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది చిన్న విషయం కాదు నా దృష్టిలో. సో ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది 2 రకాల లాభాలు ఇస్తుంది ఇక్కడ. ఒకటి, వాళ్ళకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కలగకుండా ఉంటుంది. రెండవది, మీరు ఇప్పుడు ఏదైతే మనం కెరియర్ పరంగా ఇవేవైతే ఇబ్బంది పడుతుంటారో వాటి నుంచి కూడా బయటపడతాడు. ఇప్పుడు చాలా మందికి భయం ఉందమ్మా, ఏ పక్క పెరిగిపోతుంది, ఏంటి జాబ్స్ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి ఏంటి పెరుగుతుంది అనుకుంటున్నారు సార్. వాళ్ళు గనక పర్టికులర్గా జాబ్ సంబంధించిన వాటిలోనే సెక్యూరిటీ కావాలంటే లలితహాస్నామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోండి. ఈ నామాల్లో ఏది చేసుకుని అమ్మవారిని స్మరించినట్టే. అది చేయండి. చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. ఇది చేయాలి. ఇంకోటి ఏంటంటే, ధర్మానికి ఇది కొంచెం విరుద్ధము అనుకునే జోలికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ ఈ సమయంలో. ఎందుకంటే కర్మకారకుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. కర్మకారకుడు ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు. అంటే మీరు ఎలాంటి కర్మ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటిది అక్కడ క్యాప్చర్ అవుతూ ఉంటుంది. అంటే చూడ, ఒక చిన్న సిగ్నల్ క్రాస్ చేసాము, వెంటనే ఫోటో పడిపోయింది, మీకు ఫైన్ వచ్చేసింది. సో కర్మకారకుడు రూలింగ్ రాబోతుంది. కర్మకారకుడు రూలింగ్ వచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు ఏమంటే జూపిటర్ హౌసెస్ లో ధర్మకర్మాది యోగం ఏర్పడాలి కదా అంటే, ధర్మకర్మాది యోగం కూడా ఏర్పడుతుంది. ఎలాంటి విషయాల్లో జడ్జిమెంట్స్, లాస్ చాలా మారిపోతాయి ఈ సాటర్న్ వెళ్లే ముందు. ఇప్పటికే కనబడుతుంది మీకు కొన్ని మార్పులు వచ్చేసాయి, చాలా మార్పులు. ఇంకా అందులోకి వెళ్ళేసరికి ఇంకా తీవ్రంగా మారిపోతుంది. అంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొన్ని జడ్జిమెంట్స్. నన్ను అడిగితే కరెన్సీ మీద ఏదో సంథింగ్ ఏదో మార్పు రాబోతుంది. కరెన్సీ 2025 నుంచి కరెన్సీ విషయంలో చాలా పెద్ద మార్పు రాబోతుందమ్మా. అంటే నా అంచనా పరంగా అయితే పెద్ద నోట్లన్నీ తీసేసి కేవలం చిన్న నోట్లు మాత్రం పెట్టి, అంటే జస్ట్ 20s, 100s, 50s ఇట్లాంటివే చలామణిలోకి తీసుకొచ్చి మిగిలినంతా డిజిటల్ మనీగా మారబోతుంది అని అనిపిస్తుంది నాకెందుకు. అంటే నా అనాలిసిస్ పరంగా చూసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ మనీ ఎందుకు అవుతుంది? పెద్ద నోట్లు ఉండటం వల్ల. పెద్ద నోట్లే లేవనుకోండి, కష్టం. ఇంకా చిన్న నోట్ ఏమో వాడు పెట్టుకోలేడు, దాచిపెట్టుకోడు. 100 రూపాయల నోట్లు పెట్టుకుంటాడు, సరిపోదు. మరి అన్ని తీసేస్తానేమో మారుమూలల్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. జూపిటర్ అనేటువంటిది ఏంటంటే మూలధనానికి కారకుడు. మూలధనానికి కారక స్థానం మీద శని యొక్క సంచారం జరిగేటప్పుడు మనీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటి మార్పులు ఏదైనా తెస్తుంది కూడా. అందుకని కేర్ గా ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. గురువు గారు, 2025లో పెను మార్పులలో ఒకటి నేరాలు పెరిగే అవకాశం ఉంది, రెండోది ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే లక్కీ ఏంటంటే మనకి క్రోధినామ సంవత్సరంలో జరిగినట్టుగా విశ్వవసు నామ సంవత్సరం అన్ని గొడవలు ఉండవు. క్రోధినామ సంవత్సరం ఎక్కువ గొడవలు, ఎందుకంటే కుజుడు అధిపతి. విశ్వవసు నామ సంవత్సరానికి రవి అధిపతి. రవి అధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ కారకుడు రవి. ఆ గవర్నమెంట్ కారకుడు ఏం చేస్తాడంటే, రవి కదా ఆయన కొన్ని రాజ్యం వెళ్తాడు ఆయన. అంటే రాజులు చెప్పినటువంటిది, రాజులు అంటే ఇన్సెన్స్ ఇప్పుడు పిఎంలు, సీఎంలు, వాళ్ళు బాగా స్ట్రాంగ్ అవుతారు. బట్ ఆ సమయంలో, ఆ విశ్వవసు నామ సంవత్సరం వచ్చినటువంటి సమయంలో ఆ ప్లానెట్స్ ఎలా ఉన్నాయని చూసుకోవడం మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే గురువు గారు, 2025కి సంబంధించి చాలా చక్కగా వివరణ అందించారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.